వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను గంగోత్రి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీతారామ ప్రెస్ క్లబ్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. ₹200 కోట్లతో బాసర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ వెల్లడి. ప్రజల కోరిక మేరకు నిర్మల్ ఉత్సవాలు మరొక రోజు పొడిగింపు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటన. సింగరేణి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు భ్రష్టు పట్టించాయి. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ధ్వజం. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భద్రాచలం సీతారామ ప్రెస్ క్లబ్ నూతన సంవత్సర క్యాలెండర్ ను భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంలో పాత్రికేయుల సేవలు అభినందనీయమని అన్నారు. భద్రాచలం ప్రాంత అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో మీడియా సహకారం మరింత అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీతారామ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారి, సభ్యులు, పలువురు జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారిని వసంత పంచమిని పురస్కరించుకుని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీకి స్వాగతం పలికారు. ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఎంతో ప్రఖ్యాతి చెందిన బాసర ఆలయానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ₹200 కోట్ల నిధులతో బాసర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించినట్లు వివరించారు. సార్ కొంచెం कुटुंबस्य सह परिवार से ज्ञान देवी संपूर्ण कृपानुग्रह प्राप्ततम दर्शन समय पंचोपचार पूजन महासरस्वती पूजन महं करिष्ये ओम प्रणव देवी सरस्वती సో అన్ని రకాలుగా పవిత్రమైన రోజు వస్త్ర సమర్పణ అమ్మవారికి ప్రభుత్వం తరఫున ప్రిన్సిపల్ సెక్రటరీ ఈరోజు సమర్పణ చేయడం జరిగింది.
గోదావరి పుష్కరాలు కూడా వస్తున్నాయి. మనకి ఇట్లాంటి టెంపుల్ సెంట్రిక్ డెవలప్మెంట్ అనేది ముఖ్యమంత్రి వర్యులు ఖచ్చితంగా చెయ్యాలి. రాష్ట్రాల నుంచి భద్రాచలం వరకు పూర్తి స్థాయిలో నిర్మల్ ఉత్సవాల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. నిర్మల్ పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన సందర్శకులతో ఎన్టీఆర్ మినీ స్టేడియం కిక్కిరిసిపోయింది. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రజలు ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొని ఆనందంగా గడిపారు. నిర్మల్ ఉత్సవాల్లో కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి కళాకారులను అభినందించారు. అనంతరం నిర్మల్ ఉత్సవాలు వేదికపై కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు పెద్ద ఎత్తున ఉత్సవాలను ఆదర్శిస్తున్నారని జిల్లా ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా ప్రజల కోరిక మేరకు నిర్మల్ ఉత్సవాలు కార్యక్రమాన్ని మరొక రోజు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. తెలంగాణలో సింగరేణి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు భ్రష్టు పట్టించాయని, కేవలం వారి యొక్క వ్యక్తిగత ప్రయోజనాలు, పార్టీల ప్రయోజనాల కోసం సింగరేణిని వాడుకుంటున్నారని రాజ్యసభ సభ్యుడు బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ తంగెడుపల్లి స్టేడియంలో ప్రధానమంత్రి సంసద్ క్రీడా మహోత్సవాల్లో భాగంగా క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కు హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడారు. అక్కడున్న సిఎస్ఆర్ నిధులను సిరిసిల్ల, సిద్దిపేటలకు తరలించి అభివృద్ధి చేసుకున్నారని పేర్కొన్నారు. కార్మికులు తమ చెమట, రక్తాన్ని పణంగా పెడితే లాభాల్లోకి వచ్చిన సింగరేణిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తిరిగి నష్టాల్లోనే పట్టించిందని ఆయన విమర్శించారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. लक्ष्मण नगर नायकत्व, लक्ष्मण नगर नायकत्व, मनोहर नगर नायकत्व, मनोहर नगर नायकत्व. संसद खेल महोत्सव भागंगा टूर मैच లెన్స్ గుంజుతాయి నాది అత్యేటా ముంచింది రెండు ప్రభుత్వాలు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేవలం వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం లేదా కొంతమంది వ్యక్తుల ప్రయోజనాల కోసం కార్మికుల చెమటను, రక్తాన్ని పణంగా పెట్టి దోపిడీ చేశారు, దోచుకున్నారు. సిరిసిల్లాకు, సిద్దిపేటకు అక్కడ ఉన్న సిఎస్ఆర్ నిధులను దారి మళ్లించారు. కానీ ఆ సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సిన అవసరాలు కల్పించడంలో కానివ్వండి, అక్కడ బాధితులకు కానీ ఎటువంటిది సింగరేణి నిధులు సమకూర్చలేదు. పైపెచ్చు 6 కాలం కష్టపడి వాళ్ళ కార్మికులు ఏ రకంగా చెమటను, రక్తాన్ని, ప్రాణాలను పణంగా పెట్టి లాభాల బాటలోకి తీసుకొస్తే ఏ రకంగా దాని నష్టాల బాటలోకి ఇవాళ తీసుకెళ్లారో అదే పద్ధతిలో, అదే పంతాలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం నడుస్తుంది. వాటాల కోసం లేదా సింగరేణి డబ్బులు మరి ఏ రకంగా దుర్వినియోగపరుస్తున్నారో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా ఇటీవల మనం చూసాం. తన ఫుట్బాల్ ఆట కోసమనో ఇతరత్ర ప్రచారం కోసం ఆ కార్మికుల కష్టాన్ని మీరు దోచుకుంటున్నారు తప్పితే కార్మికులకు మేలు జరగడం లేదు. సింగరేణి ప్రాంత ప్రజలు కూడా ఏమాత్రం కూడా మీరు లాభం జరగలేదు. 2 ప్రభుత్వాలు, 2 పార్టీలు కూడా మొత్తం సింగరేణిని ధ్వంసం చేశారు. ప్రతి ప్రాణం విలువైనదే అని అందరూ బాధ్యతగా వ్యవహరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తేనే భద్రత అని సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి తీగే అన్నారు.
సిరిసిల్ల పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరాస్తా వద్ద ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ రోడ్డు సేఫ్టీ అవగాహన కార్యక్రమాన్ని ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ఎంత అవగాహన కార్యక్రమాలు నిర్వహించినా ప్రజలు రోడ్లపై ప్రయాణించే సమయంలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని తెలిపారు. మనం నిబంధనలు పాటించినప్పటికీ ఎదుటి వారి నిర్లక్ష్యం వల్ల కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. ఇవి మీకు ఎప్పుడు నిరంతరం మీకు గుర్తుండాలి, మీకు బాధ్యతగా ఉండాలనే ఉద్దేశంతో మీ వెహికల్స్ మీద ఉంటున్నాం. నేను చెప్పే ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను చెప్పిన మీకు సింపుల్గా ఇంకా జరిగాయి. భారతదేశ పౌరుడిగా మోటారు వాహనముల చట్టంలో నిబంధనలను పాటిస్తానని గౌరవిస్తావ్యాలను శ్రద్ధతో అంత నిర్వహిస్తానని రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించనని ప్రజలందరూ మన రోడ్లపై దృఢ సంకల్పంగా ప్రమాణం చేస్తున్నాను. హ్యాండ్స్ డౌన్. ప్రికాషన్ తీసుకుంటే అవర్ ప్రిసియస్ లైఫ్ సేవ్ అవుతుంది. ఈ ప్రికాషన్లో ఒక ఆల్రెడీ చెప్పాను, డ్రంక్ అండ్ డ్రైవ్ కంప్లీట్లీ అవాయిడ్ చేయండి. సెకండ్, ఓవర్ స్పీడింగ్. ఈ ఆటోలో స్కూల్ పిల్లలు 10, 12 you are sitting, so it is very dangerous. So auto only, school auto only 5 to 6 children is allowed, and in where a passenger only 3 to 4 passenger is allowed. So overload avoid cheyandi. Then over speeding, because auto have 3 tires only, so in turn we completely there are high possibility to overturn. సో ఓవర్ స్పీడింగ్ అవాయిడ్ చేయండి. తర్వాత ఫర్ టూ వీలర్ కోసం, టూ వీలర్ ఒక ఇంపార్టెంట్ హెల్మెట్. సెకండ్ ఇంపార్టెంట్ ట్రిపుల్ రైడింగ్. ఇన్ టౌన్లో ప్రతి ఒక్క డేస్లో నేను చూశాను, మెనీ బాయ్స్ దే ఆర్ రైడింగ్ ట్రిపుల్ రైడింగ్, ర్యాష్ రైడింగ్. సో అవాయిడ్ చేయండి. తర్వాత ఫోన్ మాట్లాడితే they are driving, so even 1 second mistake you are dangerous for your life. So even last 10 days నుంచి ప్రతి ఒక్క మండల్లో, ప్రతి ఒక్క విలేజ్లో और పోలీస్ తరఫు నుంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తున్నారు. సో ఇది ఇంపార్టెంట్ డే, और in future also we will doing this same awareness program, but all these traffic rules properly follow చేయండి. It is not for police or not for we are applying fine on you, but this traffic rules, all this precaution only for your. భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన ట్రావెల్ బ్రాండ్లలో ఒకటైన సదరస్ ట్రావెల్స్ తమ హాలిడే మార్ట్ వార్షిక సేల్ను ప్రారంభించినట్లు ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ మోహన్ అలపాటి వెల్లడించారు. ఈ ప్రత్యేక ట్రావెల్ ఫెస్టివల్లో విదేశీ, అంతర్జాతీయ టూర్ ప్యాకేజీలపై డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయన్నారు. జనవరి 24 నుంచి ప్రారంభమైన ఈ హాలిడే మార్ట్ ద్వారా భారతదేశ నలుమూలల నుంచి ప్రయాణికులు తమ విహార యాత్రలను అత్యంత ఆకర్షణీయమైన ధరలతో బుక్ చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. హలో మీడియా మిత్రులు,
వాళ్ళందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. గత సదర్న్ ట్రావెల్స్ నా పేరు వెంకట ప్రవీణ్ కుమార్ అలపాటి, సదర్న్ ట్రావెల్స్. ఈ జనవరి 24 నుంచి 24th జనవరి నుంచి 16th ఫిబ్రవరి వరకు హాలిడే మార్ట్ కండక్ట్ చేస్తున్నామండి. ఇది సమ్మర్ హాలిడేస్ని ఉద్దేశించి కండక్ట్ చేస్తున్నాం. సో దట్ మేము ఇప్పుడు కనుక బుక్ చేసుకుంటే చాలా బెస్ట్ రేట్స్, బెస్ట్ డిస్కౌంట్స్ వస్తాయి. దీనివల్ల మీకు ముందుగానే మీ పేరు నమోదు చేసుకుంటారు. మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది వెళ్తారు, లేదా గ్రూప్ వెళ్తారా, ఫ్రెండ్స్ వెళ్తారా చేస్తారు. ముందుగానే ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. రిటర్న్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. అక్కడ హోటల్స్ రూమ్ బ్లాక్ చేసుకోవచ్చు. అక్కడ మీకు ఒక ట్రాన్స్పోర్ట్ ఎయిర్పోర్ట్లో కూడా అయిపోతాయండి. గ్రూప్ అయితే టూర్ మేనేజరు మీతో పాటే బయలుదేరి మళ్ళీ వాపస్ మీతో పాటే ఉంటాడు. అక్కడక్కడ ప్లేసెస్లో అక్కడ టూర్ మేనేజర్ ఆ కంట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ కూడా అతను కూడా ఇదే గ్రూప్తో పాటు కూడా ఉంటాడండి. అండ్ మీరు పాస్పోర్ట్ లేని వాళ్ళైతే పాస్పోర్ట్ మేము హెల్ప్ చేస్తామండి టు గెట్ ద పాస్పోర్ట్. అండ్ మేము వీసాస్ కూడా ఇప్పిస్తాము. అండ్ టూర్ బుక్ అయిన తర్వాత మీకు ఫారెన్ ఎక్స్చేంజ్ కూడా అది కూడా ఇప్పిస్తామండి. అండ్ ముఖ్యంగా ఏంటంటే ట్రస్ట్ వర్ది. ఇప్పుడు ఎన్నో ఆన్లైన్ ఎన్ని ట్రావెల్స్ ఉన్నా కూడా ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. అంటే మీరు ఎన్ని లక్షలు $100 పే చేసినప్పుడు అది మీరు వాల్యూ ఫర్ ది మనీ అనేది ఇంపార్టెంట్. అది వరల్డ్లో ఏ టూర్ అవ్వచ్చు, ఇండియాలో ఏ టూర్ అవ్వచ్చు, సేఫ్గా సేఫ్గా తీసుకొని రావాలి. అది మా అష్యూరెన్స్ అండి. ప్రతి టూర్కి కూడా మీకు కనీసం 5 to 10 కాంటాక్ట్ నెంబర్స్ ఇస్తామండి. వాళ్ళు ఏదైనా ఇష్యూ వచ్చినా కూడా మీరు రౌండ్ ద క్లాక్ మీరు మాట్లాడచ్చు. జనరల్గా ఇష్యూస్ ఏమి రావండి. అంతా బాగా జరుగుతుంది. ఈ 56 ఇయర్స్ సదర్న్ ట్రావెల్స్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిన కారణం కేవలం కస్టమర్స్ ఒక సపోర్ట్. కస్టమర్స్ మమ్మల్ని నమ్ముతున్నారు. మేము కస్టమర్స్ నమ్మకాన్ని ఇబ్బంది లేకుండా ఎక్కడ కూడా మేము అండ్ వాల్యూ ఫర్ ద మనీ టూర్ చాలా బాగా చేస్తున్నాం కాబట్టి కంటిన్యూ అవుతుందండి అది. సో మీరు తప్పకుండా ఈ టూర్ అవైల్ చేసుకోండి, ఈ డిస్కౌంట్స్ అవైల్ చేసుకోండి. మీకు చాలా బాగుంటుంది. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో శ్రీ శివభక్త మార్కండేయ దేవాలయం జాతర అంగరంగ వైభవంగా నిర్వహించారు. దేవాలయ ప్రాంగణం మొత్తం దీపకాంతులతో ప్రకాశించేలా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. బుధవారం నుంచి మొదలైన 27వ మహోత్సవాలలో ఆదివారం జరిగిన కళ్యాణోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా విచ్చేసే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఆలయ కమిటీ అధ్యక్షులు సూరపల్లి కుచేలు తెలిపారు. సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు ఈ జాతర జరుగుతుంది. గుడి కూడా చాలా డెవలప్ అయింది. ఇంకోటి ఆర్చ్ కూడా ఒక దాత 10 లక్షలు పెట్టి ఆర్చ్కి తయారు చేస్తున్నాడు. చాలా దూరంకి వెళ్ళి భక్తులు వస్తారు. వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా వాటరే కానీ పోయినాలే కానీ ఏవైనా ఏర్పాటు చేస్తున్నాము. భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీతారామ ప్రెస్ క్లబ్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ. 200 కోట్ల రూపాయలతో బాసర అభివృద్ధికి మాస్టర్ ప్లాన్. దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్ వెల్లడి. ప్రజల కోరిక మేరకు నిర్మల్ ఉత్సవాలు మరొక రోజు పొడిగింపు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రకటన. సింగరేణి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు భ్రష్టు పట్టించాయి. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ధ్వజం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.